వెల్కమ్ టు మన చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం రాగి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఉప్మా రవ్వ అండి, ఇది బొంబాయి రవ్వ అంటాం కదా, అది 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఆయిల్ మనం రాగి దోశలు వేసుకోవడానికి సరిపడా, కొత్తిమీర ఒక 2 రెమ్మలు తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి, ఒక అంగుళం ముక్క అల్లం ముక్క తీసుకొని ఇలా సన్నగా తరగండి, పచ్చిమిరపకాయలు ఒక 2 ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఉల్లిపాయ పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా మీకు వీలైనంత సన్నగా తరగండి, అలాగే ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర 1.5 టీ స్పూన్, కరివేపాకు కూడా ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దీంట్లో రాగి పిండి, అలాగే ఉప్మా రవ్వ, అదేవిధంగా బియ్యం పిండి, ఇవి 3 వేసుకోవాలి. దీంట్లోనే ఈ పెరుగు కూడా వేసుకోండి. ఒక 1/2 కప్పు తీసుకున్నాను పెరుగు, ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి. దీంట్లోనే ఈ ఆనియన్ తరుగు, అలాగే ఈ అల్లం ముక్కలు, ఇవన్నీ సన్నగా తరుక్కోండి, ఎందుకంటే మనం దోశ వేసినప్పుడు లావుగా ఉన్నాయనుకోండి దోశ సరిగా రాదు. పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తరుగు, అలాగే కొత్తిమీర, జీలకర్ర, ఇవన్నీ వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలియబెట్టుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలియబెట్టిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం రవ్వ దోశకి వేస్తాం కదా పల్చగా, ఆ విధంగా కలుపుకోవాలండి. మనకి ఏ మాత్రం ఉండలు లేకుండా మొత్తం బాగా చక్కగా కలిపేసుకోవాలి. మనకి ఎక్కడ ఉండలు ఉండకూడదు. చూసారా, ఈ విధంగా బాగా పల్చగా కలుపుకోవాలండి. ఇక్కడ చూడండి, మనం రవ్వ దోశ వేసుకుంటాం కదా, ఆ విధంగా పల్చగా కలుపుకోవాలి. ఈ విధంగా పల్చగా కలుపుకున్న తర్వాత ఒక 10 లేదా ఒక 20 నిమిషాలన్నా పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఈ రవ్వ ఇవన్నీ వేసున్నాం కదా, కొంచెం నానితే బాగా వస్తుందండి దోశ. ఒక 10 లేదా 15 నిమిషాలు లేదా ఒక 20 నిమిషాలు పెట్టుకున్నా కానీ సరిపోతుంది. పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత మనకి కొంచెం గట్టి పడుతుందండి. గట్టి పడిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పల్చగా చేసుకోవాలి. చూసారా ఎంత పల్చగా ఉందో, ఈ విధంగా పల్చగా చేసుకొని దోశలు వేసుకోవాలి. ఇప్పుడు వీటితోటి మనం దోశలు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా దోశ పెనం పెట్టుకోండి. దోశ పెనం మనకి బాగా హీట్గా ఉండాలండి, అంటే బాగా వేడిగా ఉన్నప్పుడే దోశలు బాగా వస్తాయి, మంచి కలర్ కూడా వస్తాయి. ఇలా పల్చగా కలుపుకున్నాం కదా, దీన్ని ఒకసారి ఇలా కలియబెట్టి గరిటెతో తీసుకొని మనం రవ్వ దోశ వేసుకుంటాం కదా, ఆ విధంగా ఇలా పోసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని మనకి ఈ సైడ్ బాగా కాలాలండి. బాగా కాలిన తర్వాత మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోండి. ఈ సైడ్ కూడా బాగా కాలనివ్వాలి. దీంట్లో మీకు కావాలంటే సన్నగా తరిగిన క్యారెట్ వేసుకోవచ్చండి. క్యారెట్ వేసుకున్నా కానీ బాగుంటుంది. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి మనకి, అవి 2 చూసుకోండి. ఈ సైడ్ కూడా కాలిన తర్వాత ఇలా మడత పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఈ విధంగా మడత పెట్టుకొని ప్లేట్లో పెట్టుకోండి. చూసారు కదా రాగి దోశ ఎలా తయారు చేసుకోవచ్చో, చాలా రుచిగా ఉంటాయండి. మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు ఇవన్నీ వేసాం కాబట్టి రవ్వ దోశ ఎలా ఉంటుందో అదే విధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మన చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.